ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా! అది 100% నిజం. మా ఇంటి దీపం మారిపోయాక, అదే మా మమ్మీ చనిపోయిన తర్వాతయితే మా జీవితాలు చీకటయిపోయినాయనే జెప్పాలి. మా అమ్మమ్మ వాళ్ళైతే చాలా గొడవలు చేసిర్రంట. ఇంటికొచ్చి మమ్మీ చీరలు, మమ్మీకున్న గోల్డ్, మాకున్న గోల్డ్ అన్నీ తీసుకొనెళ్ళిండ్రంట. అంతటితో ఆగకుండా డ్యాడీ మీద లేనిపోనివి కల్పించి ఫాల్స్ కేసులు గూడా పెట్టిండ్రంట. ఆ ఇంపాక్ట్ డ్యాడీ జాబ్ మీద గూడా పడింది. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయితే డ్యాడీ జాబ్ గూడా లాస్ అయిండు. ఒక దిక్కు మమ్మీ చనిపోయిందన్న బాధ, మేమేమైపోతామనే బాధ. అంటే నేను మరీ చిన్నగా ఉండేనంట. ఇంకా మా డ్యాడీ ఇంటికి పెద్ద కొడుకు. డ్యాడీకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తమ్ముళ్ళయి, చెల్లెలయి, తల్లిది. ఇవన్నీ టార్చర్ తట్టుకోలేక మా నాన్న అయితే కొంచెం డ్రింక్‌కి గూడా హ్యాబిచ్యుయేట్ అయిండంట. కానీ జాబ్ లేకున్నా మా నాన్న చార్మినార్ దగ్గర పూజా స్టోర్స్‌లలో జాబ్ చేసేదంట. ఏదేమైనా ఇంటి రెస్పాన్సిబిలిటీ అయితే మర్చిపోకుండా అందరి అవసరాలైతే తీర్చిండు. ఇవన్నీ మా నాయనమ్మ వాళ్ళు చెప్పేటప్పుడు నా కళ్ళంట నీళ్ళొచ్చేటివి. నిజంగా మా